తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. అలాగే. అండ్ ఎలాగో ఇందాక బాబు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆహ్, ఆయన సెటైర్‌లు కూడా చాలా విచిత్రంగా ఉంటాయంట. అంటే అయ్యో! చాలా మందికి బాబు గారి సినిమాలు, బాబు గారి డ్రాయింగ్స్ ఇవే తెలుసు కానీ చాలా మందికి ఆయన సెటైర్‌లు తెలీదు. చాలా బాగా ఏస్తారంట సెటైర్‌లు. సున్నితమైన సెటైర్‌లు. అవును. అంటే నేను సార్‌తో కలిసి పనిచేసింది చాలా తక్కువండి. మా తమ్ముడు చేశాడు. కానీ ఆయనతో అక్వైంటెన్స్ ఎక్కువుందండి. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్‌కి ఆయన నా మిత్రుడు బాలశంకర్ దగ్గరే విజువల్ ఎఫెక్ట్స్ చేసేవారు. సో, ఆయన రావటం, ఆయనతో కలవటం ఇవి. ఆయన నాకు విజువల్ ఎఫెక్ట్స్ బుక్స్ ఇవ్వటం. నా విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఆయనకి చాలా ఇష్టం. శివలీలల్లో నేను చేసిన విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ ఆయన ఫోన్ చేసి మరీ మెచ్చుకునేవారు. ఆ రోజుల్లో శివలీలల్లో 5గురు శివుళ్ళు ఒకటే ఫ్రేమ్‌లో 99లో అనమాట. ఈ డిజిటల్ లేనప్పుడు. 5గురు శివుళ్ళు 5 గెటపుల్లో డాన్స్ చేయటం ఇవన్నీ చేశాను. అలాగే గంగావతరణం చేశాను. అవన్నీ ఆయన చూసి చాలా మెచ్చుకున్నారు. సో, ఆ విధంగా ఆయనతో నాకు పనిచేసిన డేస్ చాలా తక్కువ. అయితే నేను పనిచేసినప్పుడు కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి. చాలా చెప్పాను ఎక్కడో. ఇప్పుడు ఆయన షూటింగ్ ఎలా ఉంటదంటే పొద్దున్నే 6:30, 7 కంతా ఫస్ట్ షాట్ తీసేయాలండి సార్. ఎర్లీ మార్నింగ్ తీసేస్తారు. ఈవినింగ్ హైలైట్స్ పోతే ఆయన తీరాయన. లైట్ ఉండాలి. లైట్ లేకపోతే తీరాయన. హైలైట్స్ పోతే అంటే 4:30, 5 అయిపోతది. అలా ఉంటది. నైట్ ఎఫెక్ట్స్ ఎక్కువ చేయరాయన. డే ఫర్ నైట్‌లే చేస్తారు. ఆయన మా గురువు గారు. అదే స్టైలు నాకు గూడా భగవంతుడి దయ వల్ల. నైట్‌లంటే మనకి చిరాకనమాట. సో, నైట్ ఎఫెక్ట్‌లు చేయరాయన. సో, ఆ విధంగా ఇలాగే ఒకరోజు పొద్దున్నే సార్‌తో బయలుదేరి ఎళ్తున్నాను. వెళ్తున్నప్పుడు మన ఆర్టిస్ట్ భావన గారున్నారు. ఆవిడ అలా మేకప్ కిట్ అంతా ఓపెన్ చేసి పెట్టుకొని మేకప్ ఏసుకుంటున్నారు కూర్చొని. ఆయన అలా వెళ్తూ అలా చూసారు. మిగతా వాళ్ళకి గూడా కొంచెం ఉంచమ్మా అని ఎళ్ళిపోయాడు. ఇలాంటియి. ఇలాంటివి ఆయన అలాగా అంటే ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తది. న అలాగే ఆయనతో నాకు చిన్న ఇన్సిడెంట్ అనమాట. అంటే యాక్చువల్‌గా ఆయనతో ఒక సినిమా చేయాల్సింది నేను. ఆయన ప్రొడ్యూసర్‌గా, సార్ డైరెక్టర్‌గా. కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. ఆ తర్వాత ఆయన ఆ సినిమా ఇంకొకళ్ళతో చేశారు. అంటే ఆ సినిమాకి దగ్గర దగ్గర రూ. 1,00,00,000 బడ్జెట్ ఉండింది. తీయలేకపోయాం అది. ఇంకోళ్ళతో చేసి రిలీజ్ చేశారు గానీ, ఆ సినిమా కమర్షియల్‌గా ఆడలేదు. ఆడకపోతే నెక్స్ట్ టైమ్ ఆయన ఇక్కడికొచ్చారు. వచ్చినప్పుడు నేను ఆయన్ని కలవటానికెళ్ళాను. అంటే ఏదో ఈ విజువల్ ఎఫెక్ట్స్ పని మీద ఎళ్ళాను. హ్మ్. ఎళ్ళినప్పుడు ఆయన నన్ను చూసి, "మీరు గారు ఎప్పుడిస్తున్నారు పార్టీ" అన్నారాయన. "ఏంటి పార్టీ ఏంటి సార్" అన్నాను. "1,50,00,000 మిగిల్చానండి మీకు" అన్నారు. ఆ! అలాగే మహానుభావులండి నిజంగా. గ్రేట్ పీపుల్. అండ్ ఇప్పుడు మనం ఒక పెద్ద స్టార్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య వారికి స్టేజ్ స్టార్ అనే అవార్డు పేరు కూడా ఇచ్చారు. మీకు పేరు చెప్తాను. యాంకర్ సుమ గారు. సుమ గారి కెరీర్ చాలా స్టార్టింగ్‌లో మీరు కెమెరామెన్‌గా ఆమె దగ్గర నుంచి చూసిన వ్యక్తి మీరు. చాలా ఎర్లీ స్టేజ్. ఇండస్ట్రీలోకొచ్చినప్పటి నుంచి. ఫస్ట్ ప్రాజెక్టే మీరు. సో, ఆ రోజు సుమని మీరు చూసినప్పుడు ఈ స్థాయి అంటే ఒక స్టార్ హీరోకి, ఒక స్టార్ హీరోయిన్‌కి కూడా లేని క్రేజ్ ఈరోజు సుమ అంటే. ఆమె ప్రయాణం గాని, ఆమె ఎదిగిన తీరు గాని అంతా మీ కళ్ళ ముందు మీ బిడ్డ ఎదిగినట్టే ఎదిగిందామె. సో, సుమ గారితో మీ ట్రావెలింగ్ గురించి చెప్పండి. సుమ ఫస్ట్ సీరియల్ మా ప్రదీప్ గారిదండి. పెళ్లి చూపుల్లో చేసింది ఆ అమ్మాయి. అప్పుడు దానికి కెమెరామ్యాన్ ఉన్నాను నేను. అప్పుడు చూశాను. చాలా బెరుగ్గా భయపడుతూ ఉండేది ఆ అమ్మాయి పాపం. తెలుగు కొంచెం నేర్చుకుంటూ అలా ఉండేదనమాట. కొత్తలో తెలుగు రాదు. అంటే ఫ్లూయెంట్ లేదు. ఇక్కడే చదువుకుంటుంది పాప. ఫ్లూయెంట్‌గా ఇప్పుడు మనం డైలాగులు ఇవన్నీ ఉంటాయి గదా! అంత ఫ్లూయెంట్‌గా అలా రావు. అలా ఉండేది ఆ అమ్మాయి. ఆ తర్వాత 91లోనో, 90లోనో మా నాన్న ఒక సింగిల్ ఎపిసోడ్ చేశారు దూరదర్శన్‌కి 'జ్యోతి' అని. ఆ సింగిల్ ఎపిసోడ్‌లో అశోక్ కుమార్ గారు, అశోక్ రావు గారు, ప్రదీప్ గారు, అగస్త్య శాస్త్రి గారు పెద్దవాళ్ళు ఆ రోజుల్లో. సివిఎల్ నరసింహారావు గారు, శిల్ప గారు. అందులో సుమ గూడా ఒక చిన్న క్యారెక్టర్ అనమాట. నర్స్ క్యారెక్టర్. సుమ అప్పుడేంటంటే భయపడుతుండేది. ప్రదీప్ గారు సీరియల్ అయితే చేస్తాను, లేదంటే మీరుంటే చేస్తానంటే ఆ యూనిట్‌లో పరిచయం గదా! కంఫర్ట్. అందుకని నా అందులో చేసిందనమాట. ఆ ఎపిసోడ్ గూడా చేసింది. ఆ తర్వాత అలాగే ట్రావెల్ అయ్యాం మేము. చాలా మంచిది. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు అందరితో కూడా పరిచయం. ఆహ్, మ టాలెంటెడ్ అని తెలుసు. మాకింత వస్తదని మనకెట్ట తెలుస్తది? చాలా టాలెంటెడు. గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువుండేది ఆ అమ్మాయికి. ఆ తర్వాత సీరియల్స్ అవన్నీ చేశాం మేము. ఆ తర్వాత మేము 94లో నేను దూరదర్శన్‌కి ఒక సీరియల్ చేశానండి. 'జీవన రాగం' అని ఒక సీరియల్ చేశాను దూరదర్శన్‌కి ప్రొడ్యూస్ చేశాను. ఆ సీరియల్ ఏంటంటే అన్ని పాటలే ఉంటాయి అందులో. హ్మ్. మనిషి పుట్టినప్పటి నుంచి దేహం వదిలేసే వరకు మనకుండే ఫంక్షన్స్‌లో,
మనకుండే వాటి మీద పాటలనమాట. ట్రెడిషనల్ సాంగ్స్. బా! ఇప్పుడు పిల్లోడు పుట్టగానే ఉయ్యాల్లో వేసి 'జో అచ్యుతానంద జో జో ముకుంద' అని పాడతాం. ఆ పాట. తర్వాత వ నలుగు పెడుతూ 'తారంగం తారంగం' అని పాడేది. ఆ తర్వాత చిన్న పిల్లలు పాడుకునేది. ఆ తర్వాత అమ్మాయి పెద్ద మనిషి అయిన తర్వాత దంపుడు పాటలు. పెళ్లి 4 ఎపిసోడ్‌లు. ఆ తర్వాత ఆ పెళ్లిలో ఉన్న శోభనం ఇవన్నీ వస్తాయి. తర్వాత పెద్దోళ్ళయ్యారు. వానప్రస్థానం. తర్వాతేమో ఇంక మంగళం. ఇలాగా మొత్తం లైఫ్ హిస్టరీ మీద సాంగ్స్ అనమాట అవి. మొత్తం సాంగ్స్. అందులో జర్నీకి మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ డిఫరెంట్. ఆ రోజుల్లో ఇండస్ట్రీలో ఉండే అమ్మాయిలు, లేడీ ఆర్టిస్టులు అందరూ ఆ సీరియల్‌లో ఉన్నారు. మొత్తం ఆ రోజుల్లో జోక్ గూడా యేసుకునేవాళ్ళు. ఆ అమ్మాయి ఎక్కడ అయ్యో! అందరూ ఆడ మీరు గారు సీరియల్‌లో ఉన్నారురా అనేవారు. సో, అందులో మెయిన్ క్యారెక్టర్స్ కింద మా రాజీవ్, సుమ యేసారు అందులో. అక్కడ వాళ్ళకి ఫస్ట్ ఆ లవ్ చిగురించటం అనమాట అది. వాళ్ళకది ప్రీవిజ్ మ్యారేజ్ అనమాట అది. అలాగా ప్రీవిజ్ వీడియో షూటింగ్ లాగా అది జరిగిందనమాట మాది. మొత్తం వాళ్ళ మ్యారేజ్ దగ్గర నుంచి ఫస్ట్ అన్ని మ్యారేజ్‌లో ఉండే తంతులు అన్నీ గూడా 4 ఎపిసోడ్‌లు అవి. శోభనం ఇవి, పిల్లోడు పుట్టడం ఇవన్నీ గూడా అందులో చేశామనమాట. అంటే వాళ్ళ ప్రేమకి వేదికేసింది మీరే అయితే. ఎక్కడ చేసుకున్నా కూడా మాది ఒక ప్రీ వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ ఇదనుకోండి. సా ఇదిలాగా వాళ్ళకి ప్రీవిజ్ లాంటిదనమాట ఇది. అలా జరిగింది. రాజీవ్ గూడా మా అబ్బాయి అనమాట యాక్చువల్‌గా. తను గూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మా నాన్నగారికి చాలా ఇష్టమైన నటుడు. మా నాన్నగారు చేసిన చాలా ఎపిసోడ్స్‌లో రాజీవ్ ఉంటాడు. ఏం రాసుకున్నా రాజీవ్ క్యారెక్టర్ పెట్టేవారు. అంత ఇష్టపడేవారు మా నాన్నగారు. సో, సుమ కంటే రాజీవ్ ఎక్కువ తెలుసు నాకు. ఆ! సో, అలాగా అమ్మాయితో చేసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత మాకు బ్లిమ్ గారితో పరిచయం ఏర్పడింది. బ్లిమ్ గారు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని కొంచెం చెక్కారు. భాష గీష అంతా బాగా చెక్కి ఆ అమ్మాయిని ఒక మోల్డ్ చేశారనమాట ఆయన. సో, ఆయన దగ్గర భాష, నా దగ్గర హ్యూమర్ ఎక్కువ ఉండేది. కొంచెం స్పాంటేనిటీ అది ఉండేది. అవి అమ్మాయి ఇప్పటికి కూడా చెప్తుంటది అక్కడక్కడ. మీరు గారి స్పాంటేనిటీ ఆ బ్లిమ్ గారి దగ్గర భాష నేర్చుకున్నానని. ఇప్పటికి కూడా అమ్మాయి చాలా అణకువ అది, ఆ మర్యాద ఇప్పటికి కూడా ఏదైనా ఫంక్షన్ ఉంటే మర్చిపోకుండా నన్ను, మా మిసెస్‌ని పిలవటం. ఇవన్నీ అంటే ఎంత ఎత్తు ఎదిగినా మూలాలు మర్చిపోకూడదంటాం గదా! అవన్నీ అమ్మాయి మర్చిపోకుండా మమ్మల్ని ఇలా గౌరవించటం ఇవన్నీ అందుకే వాళ్ళు అంతంత పెద్ద స్టార్స్ అవి అయ్యారనమాట వాళ్ళు. గ్రేట్ జర్నీ సార్. చాలా అంటే సుమ గారిని చూస్తున్నప్పుడు ఆ! అంటే మనకే ఎట్ట అనిపిస్తుంటే ఒక అమ్మాయి, ఒక చిన్న అమ్మాయి ఆ! పల్లెటూరులోనో, ఒక చిన్న టౌన్‌లోనో ఉన్న అమ్మాయి ఇండస్ట్రీకెళ్ళాలి. నేను ఒక యాంకర్ అవ్వాలో, ఒక యాక్టర్ అవ్వాలో, ఒక టెక్నీషియన్ అవ్వాలో అని ఒక కల ఉంటది. బట్ ఎదురుగా ఒక శిఖరం ఉండాలి. ఇప్పుడు చాలామందికి చిరంజీవి గారు. చాలామంది నేను చిరంజీవిని అవ్వాలనే ఇండస్ట్రీకొచ్చేది. అవతారా, అవ్వరా అనేది తర్వాత సంగతి. ఒక ఇన్‌స్పిరేషన్. అలాగా కొన్ని లక్షల మంది ఆడపిల్లలకి సుమ గారిని ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఈరోజు తెలుగు వారికి నిలబడుంది. సో, చాలా గర్వంగా అంటే అది అంత ఈజీగా వచ్చింది కాదండి. చాలా డెడికేషన్, చాలా హార్డ్ వర్క్ చేసింది ఆ అమ్మాయి. హ్మ్. చాలా సాక్రిఫైసెస్ చేసింది. అన్నీ చేయబట్టి ఇప్పుడు ఆ తర్వాత ఈ గ్రాటిట్యూడ్ ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయి ఆ హైట్స్‌లో ఉంది. హ్మ్. అలాగే ఉంటదని భగవంతుని ప్రార్థిస్తున్నాను. బట్ సుమ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. మరి మీ అబ్బాయి రాజీవ్ ఆ! ఎక్కడ మాట్లాడినా మా అబ్బాయి, మా పిల్లోడు, మా ఇంటి బిడ్డే అని చెప్తారు. ఎందుకండి ఆయనకి అంత మొహమాటం? ఏమో అది మొహమాటం అంటే ఆన్ స్క్రీన్ అలా ఉంటాడేమో గానీ ఆఫ్ స్క్రీన్ తెలుసు. మా దగ్గర బానే ఉంటాడు. హ్మ్. ఎక్కడ కలిసినా గాని, ఎక్కడన్నా మాట్లాడినా గాని, 10 మంది ఉన్న దగ్గర గాని, ఏదన్నా అడగాలన్న మొహమాటమే ఆయనకి. అలాగే. నాకు తెలిసి ఛాన్స్‌లు కూడా అందుకే అడగట్లేదేమో ఆయన. లేదు. ఇప్పుడు బాగా బాగా చాలా 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 సినిమాలు చేస్తున్నాడు. చేస్తున్నారు. చాలా అవును. చేస్తున్నాడు. అవును. వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండి. అబ్బో! ఎక్స్‌ప్రెషన్స్ సూపర్ అసలు. నాకు తెలిసి ఏం ఆయన ఎక్స్‌ప్రెషన్స్ అవును. అండి బాబోయ్! ఆయన టాలెంట్‌కి ఇప్పటికి కూడా రావాల్సిన అవకాశాలు రాలేదేమో అనిపిస్తుంటది. గ్రేట్ ఆర్టిస్ట్. గ్రేట్ అంటే యాక్టర్. ఎక్స్‌ప్రెషన్స్ ఫేస్ మీద హ్మ్. చాలా గ్రేట్. అండ్ మీరిందాక మాట్లాడుతూ సీరియల్స్‌లో మనం ఒక బిడ్డ పుట్టినప్పటి నుంచి ఎదిగేదాకా కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా సాంగ్స్ ఉంటాయి అని చెప్పి. అది ఒక జీవిత చక్రం. సార్ ఇది ఒక సీరియల్ కోసం ఆలోచించిన ఐడియా. ఆ! అంటే అంటే అది మా నాన్నగారి ఐడియా అండి. అబ్బా! మా నాన్నగారు ఆయన దేహం వదిలేసే ముందు అప్లై చేశారు ఆయన ఐడియాతో. ఆ! ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ సీరియల్ నాకొచ్చింది. హ్మ్. అది నేను ఎగ్జిక్యూట్ చేశాను. అంటే ఒక సీరియల్ ఐడియా ఎంత గొప్పగా ఉంది సార్. అవును. అంటే నేను ఇప్పుడు ఎవరిని విమర్శించట్లేదు. ఈరోజు సీరియల్స్ అంటే మీకు క్షమించాలి మేము అడ్డుపడుతున్నానని. ఈ సీరియల్ మొత్తం గూడా మేము అన్నపూర్ణ స్టూడియోలో చేసామండి. సార్. టోటల్‌గా అంటే అక్కడ మండువాలో వెళ్ళి అక్కడ చుట్టుపక్కల చేసేవాడిని. హ్మ్. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఉండే మేనేజర్లు వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు ఆ సీరియల్‌కి. సార్. సో, అక్కడే ఎందుకంటే అమ్మాయిలు వీళ్ళందరూ ఉంటారు కదా! ఇది 94లో చేసిందండి. 95లో టెలికాస్ట్ అయిందది. సో, ఆ టైంలోకి అక్కడ చేసాం మేము.
అక్కడ చేస్తున్నప్పుడు చాలా మంది డైరెక్టర్, ఇప్పుడు కృష్ణవంశీ గారు వాళ్ళు కూడా వచ్చి చూసిపోయేవారు. ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారేంటి, ఈ తతంగాలు ఏంటి, సాంగ్స్ పెట్టుంటాం కదా, అవును. సాంగ్స్ ప్లే అవుతుంటాయి, ఇవన్నీ ఏంటని చూశారనమాట. సార్ నాకు తర్వాత మురారి అవి కూడా ఆల్మోస్ట్ కొంచెం దీని ఇన్స్పిరేషన్ కూడా ఉండొచ్చేమో అని నేను అనుకోవటం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.